మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. మైండ్ఫుల్ మిలీనియర్ అందులో భాగంగానే ప్రీవియస్ వీడియోలో మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం దాన్ని కనుక ఫాలో అయితే మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి ఒక గ్రీన్ ఫీల్డ్లో కొద్దిసేపు అలా వాకింగ్ చేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా మనం అఫర్మేషన్స్ కనుక చేసుకుంటే 11 టైమ్స్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్ కూడా ఒక 5 మినిట్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా అది ఏ విధంగా మనల్ని యాక్టివేట్ చేసి మన బ్రెయిన్ షార్పన్గా ఉంచుతుంది, మనం ఏ విధంగా మనల్ని ఎక్కడున్నా సరే మనీ పాయింట్లోనా వేరే రకంగా సరే అట్రాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. స్వాదిష్టాన చక్ర అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాము. హలో సార్. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మూలాధార చక్రం గురించి మీరు మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ దాంతోపాటు మూలాధార చక్రం తర్వాత స్వాదిష్టాన చక్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు. అది ఎలా బ్లాక్ అవుతుంది, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అసలు? మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంపన్నుగా ఉండాలి అనేది నా లక్ష్యం. సో మనం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అండ్ అలాగే ఆర్థిక స్వేచ్ఛని అనుభవించాలంటే మన మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో బడ్జెటింగ్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మనం ఎన్నో వీడియోలు చేసాం. అయితే మనం ఒక్కసారి మన లోపల ఏం జరుగుతుంది మన గురించి మనం తెలుసుకునే అవకాశం కూడా మనం ఇస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం ఇంటర్నల్గా 72,000 నాడులు ఉంటాయి, వాటికి 114 చక్రాస్ ఉంటాయి. మెయిన్గా ఈ 7 చక్రాస్ ఉంటాయని డీటెయిల్గా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఎవరైతే చూడలేదో వాటి వీడియోస్ చూడండి. రెండవ చక్రం విచ్ ఈజ్ నథింగ్ బట్ స్వాదిష్టాన చక్రం. దాన్ని ఇంగ్లీష్లో మనం సేక్రల్ చక్ర అంటారు. సో దీన్ని మనం ఎలా కంపేర్ చేస్తున్నాం, మన బాడీయే ఒక టెంపుల్, ఒక గుడిగా మనం కంపారిజన్ చేసాం. సో మనిషి ఎప్పుడైతే పడుకుంటాడో ఒక నార్మల్ సాధారణంగా పడుకున్నప్పుడు ఈ కాలు మనం గోపురాన్ని రిప్రజెంట్ చేస్తుందని అండ్ అలాగే మూలాధార చక్రం విచ్ రిప్రజెంట్స్ ధ్వజస్తంభం. గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం చూసి మనం ఎలాగైతే ఐడెంటిఫై చేస్తామో అంత ఇంపార్టెంట్ రోలు ఈ మూలాధార చక్రం ప్లే చేస్తుంది. ఇంకొంచెం మనం ముందుకెళ్ళాము, ధ్వజస్తంభం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఎలాగైతే ఒక పాత్ర వహిస్తుందో మన బాడీలో కూడా ఈ స్వాదిష్టాన చక్రం అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అసలు స్వాదిష్టాన చక్రం ఏంటి, అసలు అది బ్లాక్ అయిందనే విషయం ఎలా తెలుసుకోవచ్చు అంటే, సో ఎవరికైతే ఈ సందేహాలు ఉన్నాయో ఫియర్ ఆఫ్ టేకింగ్ ఫినాన్షియల్ రిస్క్స్, అంటే ఎవరో చెప్తారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అంటే అమ్మో డబ్బులు పోతాయేమో, ఎవరిని నమ్మలేరు, ఫినాన్షియల్ పరంగా ఎవరిని నమ్మలేరు అండ్ భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్రం బ్లాక్లో ఉందనే విషయం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంపల్సివ్ స్పెండింగ్ ఆర్ ఎమోషనల్ స్పెండింగ్, అంటే వీళ్ళ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవడం కోసం, వీళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం వేరే వాళ్ళు ఎవరో కొన్నారని చెప్పేసి వీళ్ళు కొంటూ ఉంటారు. అంటే ఆత్రం ఎక్కువ, ఎందుకు కొన్నావురా అంటే కంపారిజన్ ఒకటి, వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం, అప్పుడు ఇంపల్సివ్ బయింగ్ వాళ్ళ సెన్సెస్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం కొంటూ ఉంటారు. అరే ఎందుకు కొన్నారా ఈ ప్రోడక్ట్ అంటే అర్థం కాదు, ఎందుకు అప్పుడు కొనేసాడు, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు దానివల్ల డబ్బులు పోయాయి కదా. సో ల్యాక్ ఆఫ్ ప్యాషన్ ఆర్ జాయ్ ఇన్ వర్క్, అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేరో ఏమవుతుంది, క్రియేటివ్గా వర్క్ చేయలేరు. సో వాళ్ళ మైండ్ అలా స్ట్రక్ అయిపోతుంది అనమాట, కొత్తగా ఆలోచించలేరు, క్రియేటివ్గా వర్క్ చేయలేరు. అలా గనక మీరు జరుగుతుంటే మీ వర్క్లో మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నా, అనవసరంగా అవసరం లేకపోయినా మీరు కొంటున్నా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ చక్రం అనేది బ్లాక్ అయిందనే విషయం అర్థం చేసుకోవచ్చు. ట్రూ సార్. అంటే మీరు చెప్తుంటే నాకు ఒకటి అర్థం అవుతుంది, క్రియేటివిటీ ఫన్ హ్యాండ్ టు హ్యాండ్ ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. క్రియేటివిటీ ఉన్న చోట ఫన్ లేదు అని అంటే మీరు మీ వర్క్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని అర్థం. అంటే అది బ్లాక్ అయిందని చిన్న కామన్ సెన్స్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైఫ్ని ఆస్వాదించాలంటే ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంది. సో మనం మనిషి చూసుకుంటే అండి అసలు ఏంటి దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, సో స్వాదిష్టాన చక్రం ఇంగ్లీష్లో సేక్రల్ చక్ర అంటారు, విచ్ రిప్రజెంట్స్ మన బాడీ పంచభూత సమ్మేళనం అని మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే మూలాధారం ఎర్త్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని తర్వాత ఏంటంటే బొడ్డుకి కొంచెం కింద భాగంలో ఉండేది ఈ సాక్రల్ చక్ర స్వాదిష్టాన చక్రం. సో విచ్ రిప్రజెంట్స్ ఏంటంటే ఎక్కువ క్రియేటివిటీ, ఎమోషన్స్, అబండెన్స్ అండ్ ప్లెజర్. సో వీటన్నిటిని మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ చక్రం యాక్టివేట్ ఉండాలి. అయితే దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే మనం 10 రోజుల పాటు డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అయితే సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, విచ్ రిప్రజెంట్ వాటర్ ఎలిమెంట్, అండ్ ఆరెంజ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉండాలి. అండ్ దీని సౌండ్ వచ్చేసరికి వమ్.
సో వమ్ అనే బీజాక్షరాన్ని మీరు ఎక్కువ పఠిస్తూ ఉండటం వల్ల బాగుంటుంది. అయి ఇంకా సక్రల్ చక్ర గురించి మనం తెలుసుకుంటే మీకు శాలరీ వస్తుంది. దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ చక్ర అనేది యాక్టివేట్లో ఉండాలి. అండ్ క్రియేటివ్గా కొంతమంది చూడండి, క్రియేటివ్గా అరే ఒక ఐడియాస్తో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ ఐడియాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఈ ఐడియా మనకు ఎందుకు రాలేదురా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది యాక్టివ్గా ఉన్నవాళ్ళు క్రియేటివ్ వేస్లో మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ని అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉంటుంటారు. ఎవడో వేరేవాడు కొన్నాడు కదా, మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కానీ కంపారిజన్ కానీ వీళ్ళకు ఉండదు. సో డబ్బుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది విషయం ప్రాపర్గా ఈ స్వాదిష్టాన చక్రం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్కి రావాలి అంటే చాలామందికి ఏంటంటే అబండెన్స్ అనే పదం ఏంటంటే అండి, నాకు 100 కోట్లు ఉంటేనే 1000 కోట్లు ఉంటేనే నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటే ఎవడో ఎంజాయ్ చేయలేడు. చాలా బాగుందన్నట్టు మీరు చెప్పింది. హవ్ యూ ఎంజాయ్ మనీ. మనం లగ్జరీ కంఫర్ట్ క్రియేట్ చేసుకున్నా కూడా కొంతమంది దాన్ని ఎంజాయ్ చేయలేరు. అండ్ మనం ఏదైనా క్రియేటివ్గా చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ కనిపించదు వాళ్ళకి. ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళలో ఏ లోపం ఉండటం వల్ల వాళ్ళకి అలా ఆ విధంగా అనిపిస్తుంది? అంటే బ్లాకేజ్ ఉందని తెలుస్తుంది. అంటే ఏ బ్లాక్, అంటే అది ఆ బ్లాకేజ్ ఎలా ఏర్పడుతుంది అసలు వాళ్ళకి? నాగరాజ్ గారు, దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్గా ఉండటం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా ఉండటం వల్ల కూడా జరుగుతుంటుంది. అంటే ఎక్కువ కంపారిజన్ చేసుకోవటం వల్ల వీళ్ళకి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు. కంపారిజన్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీళ్ళు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంటారు, లో ఎనర్జీలోకి వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఆ ఏదైతే ఉందో ఆ క్రియేటివిటీ అనేది లోపిస్తూ ఉంటుంది. ఈ స్కేర్సిటీ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే నాకు లేనిది ఉంది కదా, లేని దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప ఉన్నదాంతో ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 1000 కోట్లు 100 కోట్లు ఉన్నోడే హ్యాపీగా ఉన్నాడంటే ఎవడో హ్యాపీగా ఉండలేడు. సో అబండెన్స్ అనేది ఏంటంటే మనకున్న దాంతో సంతృప్తిగా ఉండటం అండ్ ఇంకా ఎక్కువ వాటిని ఆకర్షించగలగటం. ఎలా ఆకర్షిస్తావు? క్రియేటివ్గా ఆకర్షిస్తావు. అండ్ అలాగే ఉన్న మనీతో ప్లెజర్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా లీడ్ చేయాలి, ఎమోషన్స్ని ప్రాపర్గా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి అనేది మనం డీటెయిల్గా మనం 10 రోజులు మాట్లాడుకుంటాం. బట్ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి రావాలి. ఎలా సార్? అంటే స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్లోకి రావాలి అని అంటే ఏం చేస్తే ఆ విధంగా మనం మౌల్డ్ అవుతూ ఉంటారు అసలు? మా 10 రోజులు క్లాస్కి రండి. సో సింపుల్గా చెప్పాలంటే, బట్ జోక్స్ అపార్ట్, సో ఒక సింపుల్ థాట్ ఒకటి చెప్తాను. మనం మైండ్ సెట్ మారాలి అంటే మన థాట్ ప్రాసెస్ మారాలి. సో ద మోర్ జాయ్ అండ్ క్రియేటివిటీ యూ అలో ఇన్ యువర్ లైఫ్, ఎంత జాయ్గా క్రియేటివ్గా మనం ఉండగలుగుతామో అప్పుడు మనం ఫినాన్షియల్గా అంత అబండెన్స్ని ఆకర్షించగలుగుతాం. సో ఎప్పుడైతే మన అబండెన్స్ని ఆకర్షించామో ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి, మన థాట్ ప్రాసెస్ మారిపోతుంది, మన మైండ్ సెట్ మారిపోతుంది, మనం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం. సో ఈ అబండెన్స్ మైండ్ సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనడానికి నేను ఒక 3 టెక్నిక్స్ చెప్తానండి ఈరోజు టాస్క్లో. సో ఫస్ట్ ఏంటంటే, డూ సంథింగ్ జాయ్ఫుల్ దట్ కాస్ట్ మనీ. ఈవెన్ ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలు వితౌట్ గిల్ట్, అంటే అపరాధ భావం లేకుండా ఎవరికొకరికి దానం చేయండి. నువ్వు ఎమోషనల్గా చాలా స్పెండ్ చేస్తున్నావు కదా, ఎప్పుడైతే ఈ చక్రం స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఎమోషనల్గా ఇంపల్సివ్గా చాలా కొంటూ ఉంటావు కదా, అందులో కొంత మనీ తీసుకెళ్ళి ఒక అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. అంటే మేబీ ఒక కూరగాయల వాళ్ళు ఉన్నారు, 25 రూపీస్కి అమ్ముతుంటే మనం 20 రూపాయలకి బేరం ఆడుతుంటాం, అక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. అరే నేను 5 రూపాయలు బేరం ఆడాను కదా అనుకుంటావు. కానీ ఇంపల్సివ్ బయింగ్లో, ఎమోషనల్ స్పెండింగ్లో, వేరే వాడి కంపారిజన్లో నువ్వు ఎక్కడో నీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఎక్కడో డబ్బులు స్పెండ్ చేస్తుంటావు. దాని బదులు ఒక 100 రూపాయలు ఇచ్చేయండి. దానివల్ల మన అబండెన్స్ని, మన ప్లెజర్స్ని, మన క్రియేటివిటీని పెంచుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బ్రెయిన్ స్ట్రామ్ 3 క్రియేటివ్ వేస్ టు ఎర్న్ మనీ. సో ఇప్పుడు కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని మనీ ఎర్న్ చేయడానికి, మన ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవడానికి 3 క్రియేటివ్ వేస్. అంటే ఎప్పటి నుంచో చేస్తే నా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, ఈ పని చేస్తే నా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయని మీరు కొన్ని అనుకుంటారు కదా, వాటిలో 3 తీసుకొని రోడ్ మ్యాప్ లాగా ఒక 3 లిస్ట్ డౌన్ చేసుకొని ఈ 3 చేయటం వల్ల నాకు డబ్బులు పెరుగుతాయి అవేటో రాసుకోవాలి. సో థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఒక ఎఫర్మేషన్ ఇస్తా, వెంటనే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేంటంటే ఐ డిజర్వ్ ప్లెజర్, జాయ్ అండ్ అబండెంట్ ఫ్లో. సో దాన్ని తెలుగులో చెప్పాలంటే నాకు ఆనందం, సంతోషం మరియు సమృద్ధి ప్రవాహంగా లభించడానికి అర్హత ఉంది. సో ఇది వెంటనే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరైతే
మన మైండ్ సెట్ మారాలి, మన క్రియేటివిటీ మారాలి, మన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లెజర్గా లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను కదా, మన లైఫ్ని ఆస్వాదించాలంటే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్గా ఉండాలి. ట్రూ సార్. అంటే మీరు చెప్పినట్లు ఐ డిజర్వ్ ప్లెజర్, జాయ్ అండ్ అబండెంట్ ఫ్లో అని చెప్పేసి అంటే నేను అఫర్మేషన్ చేసుకుంటాను. కింద కామెంట్ బాక్స్లో కూడా చాలామంది మన ఆడియన్స్ పెడతారు. ఎందుకంటే ఇన్స్టెంట్ మైండ్ సెట్ని షిఫ్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ డిజర్వ్ ప్లెజర్, నాకు ఆనందం, సంతోషం, సమృద్ధిగా ప్రవాహం లభించడానికి అర్హత ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఆ క్వాలిఫికేషన్ రావాలని అనుకుంటారు, స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవడానికి మైండ్ సెట్. ఇది ఎనీ డేస్ చేయాలి, ఎంత టైం చేయాలి అనేది ఏమైనా ఉంటుందా సార్? ఎవరు ఓపిక బట్టి. బట్ ఈ ఎఫర్మేషన్ 108 టైమ్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. రోజు దీంతో పాటు ఒక 5 minutes కళ్ళు క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇలా వెన్నుముక భాగం స్ట్రైట్గా పెట్టి వాం VAM వమ్ అని చాంటింగ్ చేసినా కూడా మన ఈ స్వాదిష్టాన చక్రం మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మినిమం 5 నిమిషాలు ఎంతసేపైనా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎఫర్మేషన్ 108 టైమ్స్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ తర్వాత మనం ఎన్నో చేసే చక్రాల్లో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. డెఫినెట్గా అండి. నాకు చాలా బాగా నచ్చింది సార్ వీడియో అండ్ అఫర్మేషన్ కూడా. ఎందుకు అంటే ఐ డిజర్వ్ ప్లెజర్, జాయ్ అండ్ అబండెంట్ ఫ్లో అనేది ప్రతి ఒక్కరూ ఉన్న ప్రజెంట్ని ఎంజాయ్ చేయగలిగేటువంటి కేపబిలిటీ రావాలి. ఆ కంఫర్ట్లో మనం ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా పట్టుమని 10 నిమిషాలు కాదు కదా, సెకండ్లు కూడా ఉండలేరు. అలా వచ్చేస్తూ ఉంటారు. కొన్ని ప్లేసెస్ ప్రాబ్లం అయితే కొన్ని మన మైండ్ సెట్టే ప్రాబ్లం అవుతుంది. సో అది ఎలా మన మైండ్ సెట్ ప్రాబ్లం ఉందా, ప్లేస్ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి దిస్ ద రైట్ వీడియో అని చెప్పేసి చెప్తాను నేను. మీ దగ్గర క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలంటారు? సో నాగరాజ్ గారు, మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో చక్రాస్ గురించి మనం మాట్లాడతాం, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం, మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము, మైండ్ సెట్, స్కిల్ సెట్, డిఫరెంట్ టాపిక్స్ మీద 10 రోజుల పాటు ఉంటుంది మైండ్ఫుల్ మిలినియర్. సో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారో ఈ ఒక్క 10 days కనుక ప్రాపర్గా టైంకి అటెండ్ అవుతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ అప్పులను కూడా క్లియర్ చేసుకోవడానికి, ₹1,00,00,000 అప్పున్న ఎలా తీర్చుకోవాలి, ఈజీగా ఒక స్ట్రాటజిక్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం 10 days మాట్లాడుకుంటామండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.